పచ్చగా ఉన్న ఒక అందమైన పల్లెటూరు. చూడండి ఎంత బావుందో. ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉండదు. మంచి గాలి. ఆహాహా! ఎంత అందంగా ఉందో. ఏ స్వార్థం లేని మనుషులు. హ్యాపీగా చేసుకుంటూ తినేవాళ్ళు. కనిపిస్తున్నారా మీకిద్దరు? ఈ వృద్ధ దంపతులే లక్ష్మమ్మ, రామయ్య. వీళ్ళు చక్కగా హ్యాపీగా జీవిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఇవి కావాలి, అవి కావాలని ఏం లేదు. ఒకరోజు ఉదయం వీళ్ళిద్దరూ గుడికి వెళ్తూ ఉన్నారు. అక్కడ చెట్టు కింద ఒక చిన్న బాబు కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బాబుని చూసి వీళ్ళిద్దరికి చాలా బాధేసింది. అయ్యో! అనేసి వెళ్ళి డైరెక్ట్‌గా ఆ బాబుకి అన్నం పెట్టి కాళ్ళకు చెప్పులు లేవని రామయ్య తన పాదాలకున్న చెప్పులను తీసి బాబుకిచ్చాడు. ఇచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళు టెంపుల్‌కి వెళ్ళిపోయారు. అప్పుడు కొద్ది సంవత్సరాల తరువాత వాళ్ళ ఊరికి కరువొచ్చింది. అంటే నీళ్లుండవు, ఏమీ ఉండవు, తినడానికి ఆహారం ఉండదు. చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. అలా బాధపడుతూ ఊర్లో అందరూ చాలా బాధపడుతున్నారు. కూర్చొని ఏం చేద్దాము, ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ బాధపడుతూ తినడానికి ఆహారం కూడా లేదు. అలా ఎంతో బాధపడుతుంటే ఒక పెద్ద కారులోంచి సూటు బూటు వేసుకున్న ఒక అతనొచ్చాడు. వచ్చి వీళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. వచ్చి రామయ్య, లక్ష్మమ్మ వాళ్ళ ఇల్లెక్కడా అని అడిగాడు. వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి, నేనెవరో మీకు గుర్తున్నానా? ఆ రోజు మీరు నేను ఆకలితో ఉన్నానని అన్నం పెట్టారు. నాకు కాళ్ళు కాలుతాయనేసి చెప్పులిచ్చారు కదా! ఆ వ్యక్తినే నేను. మీరు నన్నప్పుడు దేవుడుగా అనుకున్నారు. నేనిప్పుడు మిమ్మల్ని దేవుడిగా చూస్తున్నాను అనేసి, మీరు చాలా కష్టంలో ఉన్నారు కదా! రండి మిమ్మల్ని నేను చాలా చూసుకుంటాను అని వాళ్ళని తీసుకొని వెళ్ళి చాలా హ్యాపీగా చూసుకున్నాడు. అదేవిధంగా ఊరికి కూడా సహాయం చేశాడు. వాళ్ళు మనకి ఎక్స్‌పెక్ట్ చేసి ఏదో వేరే చేస్తారని చేయకూడదు. మన అవసరం ఎవరికుందో, మనం ఎవరికి సహాయం చేయగలమో మనం చేయగలిగితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచి మనం కూడా అలాంటి మంచి పనులు ఎన్నో చేద్దాం. థ్యాంక్ యూ.